అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు షిరిడీ సాయినాథన్ లీలల్లో భాగంగా మాణిక్య ప్రభువు గురించి విందాం. శ్రీ దత్తాత్రేయుని 4వ అవతారమే శ్రీ సద్గురు మాణిక్య ప్రభు. ఈయన నివసించి లీలలను ప్రదర్శించిన గ్రామం మాణిక్య నగరంగా పిలువబడుతుంది. ఇది ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రాల కూడలి స్థానంలో ఉంది. ఈ మాణిక్యముని యోగి వలె ప్రవర్తించడం కాకుండా ఒక మహారాజు వలె శ్లాసించినట్లుగా ప్రవర్తించడం వల్ల అందరూ కూడా మాణిక్య ప్రభు అనే పిలిచేవారట. ఈ ప్రభువు 22/12/1817 సంవత్సరం ఈశ్వరనామ సంవత్సరము మార్గశిర శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు భయాదేవి మనోహర నాయకులు అనే దంపతులకు జన్మించడం జరిగింది. ఈ ప్రభువుకు 5వ ఏట కాబోలు తండ్రి మరణించాడు. చదువు సంధ్యలు పట్టించుకోకుండా బాల్యం నుంచి పరిసరపు అడవులు తిరుగుతూ పశుపక్షాదులతో ఆడుతూ పాడుతూ అవధూతలాగే అనిపించేవాడు. ఒకసారి తోటి బాలుడొకడు మరణించాడు. అది తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి గోవిందా, ఒరే గోవిందా లేచిరారా అనగానే ఆ కుర్రాడు మళ్ళీ బ్రతికాడు. అంతా ఆశ్చర్యపోయారు. ఈ మాణిక్య ప్రభువు చిన్నప్పటి నుంచి తోటి పిల్లలందరికీ అహింసా సిద్ధాంతాన్ని బోధించేవాడు. చచ్చిపోయిన రామచిలుకను చేతిలోనికి తీసుకుని, ఎందుకు చచ్చిపోయావు, లేచి నీ గూటిలోకి పో అనగానే అది రెక్కలు కట్టుకుంటూ లేచి ఎగిరిపోయిందట. మరోసారి ఈ బాలప్రభువు నోరు తెరిచి తల్లికి తన నోటిలో దత్తాత్రేయుని చూపించారట. ఇలా ఉండగానే ప్రభువుకి 17 సంవత్సరాలు వయసు వచ్చింది. మేనమామల అధీనంలో పెరిగాడు. ఆ మేనమామ ఏదో రకంగా కష్టపడి మాణిక్య ప్రభువుకి పన్నులు వసూలు చేసే ఉద్యోగం తెచ్చాడు. ఈ మహానుభావుడు వసూలు చేసిన పన్నులన్నింటినీ పేదవాళ్ళకి దాన ధర్మాలుగా ఉపయోగించేవాడు. దాంతో కోపం వచ్చిన మేనమామ ఇతగాడిని ఇంట్లోంచి పొమ్మన్నాడు. ఎంత చల్లటి మాట చెప్పావు మామ అని ఆయన్ని మెచ్చుకుని ఈయన గారు హాయిగా అడవిలో ఆవాసం పెట్టి తాను మాత్రం ప్రజల మధ్యనే తిరగసాగాడు. 5-6 నెలల్లోనే అతని కీర్తి వినిన మేనమామ తిరిగి ఇంటికి రమ్మని పిలిచాడు. అయినా ఆయన వెళ్ళలేదు. నాకు సంసార బంధాలు లేవు అని చెప్పి అడవిలోనే ఉండిపోయాడు. అయినా జనం ఆయనను వదల్లేదు. అడవుల్లోకి వెళ్ళి మరీ ఆయనని ఆశ్రయించేవారు. చిత్రం ఏమిటంటే ఎందరో ముస్లిమాన్లు కూడా ఈ ప్రభువును ఆశ్రయించేవారు. ఒకానొక సమయంలో ఒకానొక క్షుద్రమాంత్రికుణ్ణి ప్రమాదం నుంచి కాపాడి నువ్వెలా సుఖపడుతున్నావో అందరినీ అలాగే సుఖపడని అని హెచ్చరించారట. ఒకానొక వ్యక్తి యొక్క దీర్ఘకాల వ్యాధిని కేవలం పెరుగన్నము పచ్చి నువ్వులు తినిపించడం ద్వారా 3 రోజుల్లో నివారించాడట. అంతేకాదు, అవధూతలా సంచరించే ఇతగాడిని పండరీలోని విఠలాలయం పూజారుల వారు తరిమేయబోయారు. కానీ వాళ్ళు విఠలుడికి సమర్పించిన హారం ఇతని మెడలో కనిపించడంతో ఇతడు విఠలుడని అవతారంగా గుర్తించి గౌరవించారు. అలాగే ఈశ్వరుణ్ణెవరూ మొగలు పువ్వులతో పూజించరు. కానీ ఈ ప్రభువు ఆ పువ్వులతోనే శివపూజ చేసేవాడట. శ్రీ నృసింహ సరస్వతి స్వామికి మళ్ళేనే బేదర్లోని ఎందరో గృహస్థుల ఇండ్లలో ఏకకాలంలో విందారగించాడు. నిజానికి ఆ సమయానికైన ఎక్కడకు వెళ్ళనేలేదు. తన ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒక్కొక్కసారి ఈయన బీదర్ నుంచి కళ్యాణికి వెళ్ళే దారిలో విధివశాన బోయీల పొరపాటున దారి తప్పడం జరిగింది. ప్రభువు పల్లకీని దిగి చేరువలో ఉన్న మారేడు చెట్టు క్రింద స్థిరపడ్డాడు.
ఆ ప్రాంతమే మాణిక్య నగరమైనది. ప్రజలు అక్కడికే చేరారు. వెండి బెత్తాలవారు, సేవకులు, ద్వారపాలకులు, నోబత్ఖానా కూడా ఏర్పడింది. ఆయన దర్బారు ఆరంభమైనది. అప్పుడు ఆయన రాజలాంఛనంగా యుతమైన దుస్తుల్ని ధరించేవాడు. ఒకానొక మోసకారి నుండి తన చేత రక్షించబడిన వెంకమ్మ అనే వితంతువే ఆయన ప్రధాన శిష్యురాలు. ఆయన దగ్గరకొచ్చే భక్తుల మొరలన్నీ ముందుగా ఆమె విని తర్వాత ఆయనకు చెప్పేది. హైదరాబాదు నవాబు ప్రభు తన ఆస్థానంలో చేరితే అతనికొక జాగీరునిస్తానని కబురు చేశాడు. ఆ మీదట ప్రభువు, నేను పాలించేందుకు ఈ ప్రపంచమే నాకు చాలటం లేదు, ఇందులో నువ్వు నాకు జాగీరనీయటమేమిటి? నేనిక్కడ ఉండటమే నీకు నీ రాజ్యానికి శ్రీరామరక్ష అని కబురు పెట్టాడట. అటువంటి ఆ మాణిక్య ప్రభువు ఒకానొక దత్త జయంతి రోజున రహస్యంగా సమాధి చెందారు. ఇప్పుడు శ్రీ అక్కలకోట మహారాజు వారి గురించి విందాం. దత్తాత్రేయ అవతారమైన శ్రీ సమర్థుల వారి జన్మస్థలం కానీ తల్లిదండ్రులు కానీ ఎవరికీ ఏమీ తెలియదు. ఎవరైనా ఆయన గురించి తరచి అడిగితే, నాది శ్రీశైలంలోని కదలీవనం, నేను బ్రాహ్మణుని, మా అమ్మ నాన్న చర్మకారులు, నా అసలు పేరు నరసింహభాను అని కొందరితో చెప్పారు. మరి కొందరితో నేను అన్ని చోట్ల అందరిలోనూ ఉండేవాడినే. దత్తక్షేత్రాలన్నీ నా స్థానాలే. ఇక మీరు నన్నేమీ అడగకండి, ఇంకా ఎక్కువ అడిగారంటే నా చేత తన్నులు తింటారు, జాగ్రత్త అని హెచ్చరించేవారట. కేవలం శ్రీ నృసింహ సరస్వతియే ఇలా అవతరించాడని కొందరు దత్తభక్తులు, నృసింహ సరస్వతి భక్తులు నమ్మారు. ఈయన కేవలం గోచీ మాత్రమే ధరించి ఉండేవాడు. శరీరం లేత గులాబీ రంగులో ఉండేది. ఈయన కూడా విపరీతంగా దేశాటనం చేశాడు. కొందరు తాత్వికులు ఈయన నరసింహ సరస్వతి కాదు, చెంచల భారతీ స్వామి అని ఆక్షేపించారు. ఈయన కూడా ఒట్టుపోయిన ఆవుకు పాలు చేపేలా చేశాడు. మరొక భక్తుడు స్వామిని సేవించేవాడు, కానీ అతని భార్యకాచార్యులు గిట్టేవి కావు. డబ్బు సంపాదించుకుండగా మీ సేవలేమిటి అని కసిరేది. అది కనిపెట్టిన స్వామి ఆ భక్తుణ్ణి తనతో ఓ పాముల గుట్టకు తీసుకుని వెళ్ళి, నీకెన్ని పాములు కావాలో అన్నీ పట్టుకుని ఉత్తరీయంలో చుట్టుకుని ఇంటికి వెళ్ళాక విప్పు అన్నారు. అతడు అలాగే చేస్తే ఆ ఉత్తరీయంలో పాము బదులు బంగారపు ముద్ద ఉంది. ఈయనను మహమ్మదీయులు కూడా ఎంతో భక్తితో ఆరాధించేవారు. ఒకానొక ఫకీరు నివాసంలో ఈయన విడిది చేశాడు. ఆ ఫకీరు ఈ స్వామీజీ మహిమను గుర్తించి ఈయనను తనకే శాశ్వతం చేసుకోదలిచాడు. అందువల్ల ఆయన నిద్రిస్తున్నప్పుడు గది బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. కానీ అతడు తిరిగి వచ్చే సమయానికి ఈ సమర్థస్వామి గది బయటనే దర్శనమిచ్చాడు. ఆ ఫకీరు ఆశ్చర్యపోతూ ఉండగా, ఎందుకు ఆశ్చర్యపడతావు, నన్ను ఈ గదిలో కాదు నీ మనసులో బంధించు అని బోధించి నిరామయంగా వెళ్ళిపోయాడు. ఒకసారి ఒక భక్తుడు వచ్చి నాకు పరబ్రహ్మాను చూపించమని మొహమాట పెట్టాడు. ఈయన ఎంత చెప్పినా అతడు వినకపోవడంతో, చూస్తే తట్టుకోలేవు అన్నారు. అయినా సరే చూపించమన్నాడు అతను. సరే అటు చూడు అన్నారు ఈ గురువులు. తీరా ఆ జిజ్ఞాసుని అటు చూసేసరికి అక్కడొక భయంకర సర్పం పడగ విప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. అతను భయపడి స్వామిని ఆశ్రయించాడు. అప్పుడు స్వామి కంగారు పడకు అని అతనిని ఆశ్వాసపరిచి బ్రతికించారు. ఇంకొకసారి 40 మందికి వండిన వంటను 4000 మందికి సరిపెట్టారు. మరోసారి ఒక మహమ్మదీయుడు వేళాకోళానికి ఖాళీ చిలుము గొట్టము ఇచ్చి చిలుము పీల్చమన్నాడు. ఆయన పీల్చగానే అది సర్వసమృద్ధమైనది. తరచుగా ఈయన చిన్న చిన్న కట్టెలను తెచ్చి వాటికి త్రాళ్ళు కట్టి ఆడిస్తూ ఉండేవాడు. అదేం పని అని అడిగితే సైన్యాన్ని పోగు చేస్తున్నాను అని చెప్పేవాడు.
బహుశా అది 1857 నాటి సైనికుల తిరుగుబాటుకు ప్రతీక అయి ఉంటుందని కొందరి భావన. ఈ స్వామి తన నిర్ణయాన్ని 8 రోజుల ముందు నుంచే అందరికీ తెలియచేశాడు. చివరి 4 రోజులు జ్వరపడ్డాడు. చివరి క్షణాల్లో తనని కూర్చోబెట్టవలసిందిగా కోరారు. శిష్యులు కూర్చోబెట్టారు. ఆయన ఆసనంలో కూర్చుని, నా గురించి ఎవరూ కూడా ఏడవడానికి వీల్లేదు, నేను నిత్యము అన్ని చోట్ల ఉంటూనే ఉంటాను అని శిష్యులకు చెప్పి ధ్యానాన్ని అవలంబించి సమాధి చెందాడు. ఆయనకు ఇష్టమైన మర్రి చెట్టు క్రిందనే ఆయనను ఖననం చేశారు. కొద్ది రోజుల తర్వాత బాలప్ప అనే భక్తుడికి సజీవంగా దర్శనమిచ్చాడట కూడాను. ఈ స్వామి సమర్థుల భక్తుడైన భాయి కృష్ణాజీ ఒకసారి అక్కలకోట వెళ్ళాలనుకున్నాడు. ఆ రాత్రి స్వామి అతనికి స్వప్నంలో కనిపించి, నేనిప్పుడు షిరిడీలో సాయిబాబా అనే పేరుతో ఉన్నాను అని ఆదేశించారు. భాయి కృష్ణాజీ షిరిడీ చేరి శ్రీ సాయిబాబాను దర్శించి అనంతరం అక్కలకోట పోయేందుకు అనుమతి వేడగా, అక్కడికి పోవాల్సిన పనేమీ లేదు అన్నారు బాబా. దీనిని బట్టి సమర్థులే షిరిడీ సాయి అని తెలుస్తుంది. దీనిని బట్టి దత్తాత్రేయుల వారే శ్రీపాద శ్రీ వల్లభులయ్యారు. ఆ శ్రీపాదులే నరసింహ సరస్వతిగా అవతరించారు. ఆ నరసింహ సరస్వతియే మాణిక్య ప్రభువయ్యారు. శ్రీ దత్తదేవులే ఏకకాలంలో మాణిక్య ప్రభువు, అక్కలకోట స్వామి సమర్థులు శ్రీ సాయిబాబాలుగా తన లీలను ప్రదర్శించి వారిని వరుసగా ఒకరి నుండి ఒకరిలోనికి మార్చి తన సర్వావతార శక్తియుక్తులతో షిరిడీ సాయిబాబాగా పరిణమించారు. సర్వం సాయిమయం. అంతేకాదు, రవ్వంత శ్రద్ధగా పరిశీలించినట్లయితే శ్రీ సాయి అతిక్రమించింది ఏది ప్రపంచంలో లేదని తెలుస్తుంది. పండరీ విఠలుడిగా, పరమశివుడిగా, దత్తుడిగా ఆయన తన సర్వజీవ వ్యాపకత్వాన్ని ప్రకటించుకున్నారు. శ్రీరాముడిగా ఒక భక్తునికి సాయి ఎలా దర్శనమిచ్చారో విందాం. ఒకానొక వైద్యుడు తాను శ్రీరామ భక్తునైన కారణంగా ఈ సాయి అనబడే ఫకీరుకు నమస్కరించడన్నాడు. కానీ ఒకానొక మిత్రుని ప్రోద్బలం వల్ల ఆయన షిరిడీకి వెళ్ళక తప్పలేదు. తీరా మసీదు చేరేసరికి సాయి భక్తుడైన అతని మిత్రుడి కంటే ముందుగా ఈ డాక్టరే పరుగున వెళ్ళి బాబాకు పాదాభివందనం చేశాడు. ఈ చర్యకు ఆశ్చర్యపడిన అతని మిత్రుడు ఆ తదనంతరం ఏకాంతంలో దానికి కారణం ఏమని అడిగితే ఆ డాక్టర్ ఇలా చెప్పాడు, దండం పెట్టడం నేనే అన్న మాట నిజమే, కానీ నాకు ఆయన కోదండరాముల్లా కనిపిస్తున్నాడు. పట్టాభిరాముల్లా కనిపించే ఆ మహాత్ముడు ఫకీర్ అయితే నాకేమిటి, బికారైతే నాకేమిటి? ఆయన శ్రీరాముడు అవతారం కాకపోతే అలా దర్శనం ఇవ్వలేడు. అందుకే నమస్కరించాను. రాముడే సాయిబాబా, సాయిబాబాయే రాముడు, సర్వం సాయిమయం అనడానికి ఇంతకన్నా ఏం కావాలి? అయినా మరో ఉదాహరణను విందాం. శ్రీ బాబాయే నా తండ్రి, నా గురువు. అదేమిటో విందాం. ఒకానొక వ్యక్తి తన పితృదేవతలను తప్ప ఎవ్వరినీ స్మరించేవాడు కాదు. అతగాడు కూడా శ్రీ బాబాకు నమస్కరించనని చెప్పి ఆ షరతు మీదనే కొందరితో కలిసి షిరిడీకి వచ్చాడు. అతను మసీదు మెట్లను ఎక్కుతూ ఉండగా శ్రీ సాయి తనతో ఉన్న భక్తులందరినీ వదిలి ఎంతో ఆదరాత్రలతో ఆ వ్యక్తికి ఎదురుగా రా ప్రయాణం బాగా జరిగిందా అని పలకరించి వెన్నుతట్టారు. అంతే, ఆ వ్యక్తి టక్కున బాబా పాదాలపై పడిపోయి, బాబా, ఓ నా తండ్రి, నువ్వే సాయివని, సాయియే నువ్వని తెలుసుకోలేకపోయాను. ఏ సర్వాత్మ సాయినాథ, రక్షమాం రక్షమాం, పాహిమాం పాహిమాం అంటూ సర్వస్య శరణాగతి చేశాడు. అనంతరం అతని మిత్రులు అడిగిన మీదట అతను ఇలా చెప్పాడు, మా నాన్నగారు ఏనాడో మరణించిన ఆయన గొంతు స్పర్శ మర్చిపోలేను. శ్రీ బాబా నన్ను రారా అని పిలవగానే అది మా నాన్న గొంతులా వినిపించింది. పలకరించిన తీరు కూడా అలాగే ఉంది. ఆయన నా వెన్ను చరిచిన పద్ధతి, ఆ స్పర్శ అంతా మా నాన్నవే అంటూ ఆనందాశ్రువులతో
తబ్బిబ్బుబ్బైపోయాడు. మరొకసారి మరొక వ్యక్తి తన గురువుకు తప్ప తల వంచనని వచ్చి సాయిబాబాలో తన గురువును దర్శించి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఒకరోజు మధ్యాహ్నం భోజనాల వేళ ఒక కుక్క ఆకలితో మొరుగుతూ ఉంది. దాని ఆకలిని గుర్తించిన తడక్ భార్య వెంటనే ఒక రొట్టె ముక్కను వేసింది. కుక్క మొక్కను ఎంతో మక్కువగా తింది. ఆ సాయంత్రం శ్రీమతి తడక్ మసీదుకు వెళ్ళగా శ్రీ సాయి ఆమెను ఆదరంగా చూస్తూ, అమ్మా, ఆకలి తీరేలాగా గొంతు దాకా ఆహారం పెట్టావు, నాకు చాలా సంతృష్టి కలిగింది అన్నారు. ఆమె ఆశ్చర్యపోయింది. బాబా, నా భోజనానికే ఇతరుల మీద ఆధారపడి ఉన్నదానిని నీకు తృప్తిగా భోజనం ఎలా పెట్టగలను అని అడిగింది. అందుకు శ్రీ బాబా చిరునవ్వు నవ్వుతూ, తల్లి, మధ్యాహ్నం నీ భోజనానికి ముందు నువ్వే కుక్కకు రొట్టె ముక్కను వేశావో ఆ కుక్క నేను ఒకటే తల్లి. అదేవిధంగా చీమలు, దోమలు, పిల్లులు మొదలైన జీవాలన్నీ కూడా నేనే. నేనొక్కనే ఆయా రూపాల్లో సంచరిస్తూ ఉంటాను. ప్రాణులన్నింటా నన్ను చూడగలిగిన వాళ్ళే యథార్థమైన భక్తులు తల్లి. ఎప్పుడు ఈ విధంగానే చెయ్యి. ఆకలితో ఉన్న వాళ్ళకి ముందుగా ఆహారం ఇచ్చి ఆ తర్వాత నేను భోంచెయ్యి అని చెప్పారు. అయితే ఇతరులకు పెట్టకుండా మనం ఏమీ తినకూడదని చెప్పటానికే శ్రీ బాబా ఉపదేశించారేమోనని కొందరికి అనుమానం రావచ్చు. మరో ఉదాహరణను విందాం. ఒకసారి శ్రీ సాయి లక్ష్మీబాయి సింధే అను భక్తురాలితో, లక్ష్మి, చాలా ఆకలి వేస్తుంది అన్నారు. వెంటనే ఆమె తన ఇంటికి వెళ్ళి రొట్టె కూర తెచ్చిపెట్టింది. కానీ శ్రీ బాబా వాటిని తాము తినకుండగా అక్కడే ఉన్న ఒక కుక్కకు పడేశారు. సింధే నొచ్చుకుంది. నీకు ఆకలిగా ఉందన్నావని పరుగు పరుగున పోయి స్వయంగా రొట్టె కూర చేస్తే నువ్వు తినకుండగా ఇలా కుక్కకు పడవేయడమే ఏమైనా బాగుందా అని అడిగింది. జవాబుగా శ్రీ సాయినాథులు జగన్మోహనమైన చిరునవ్వు నవ్వుతూ, ఈ బాబా వేషంలో కడుపు నిండుగానే ఉంది, కానీ ఆ కుక్క వేషంలో ఉన్న నాకు మాత్రం ఆకలిగానే ఉంది. నన్ను దాదా అని పిలుస్తారు, దాన్ని దూదు అని పిలుస్తారు. అంతే దీది, అంతకన్నా తేడా ఏమీ లేదు. శరీరాలు తేడా కానీ ఆకలి అవసరాలన్నింటికీ ఒక్కటే. ఇక నుంచి ఈ కుక్కను కూడా నాలాగే చూసుకో అన్నారు. ఇప్పుడు కాశీనాథుని యొక్క ఉదంతాన్ని విందాం. శ్రీ సాయిబాబా శిష్యులలో చెప్పుకోదగినవాడు అసంపూర్ణ యోగంతో ఎటో వెళ్ళిపోయినవాడు అయిన కాశీనాథ్ యోగాభ్యాస కాలంలో స్వయంగా వండుకుని తింటూ ఉండేవాడు. ఒకనాడు వంట పూర్తయ్యేసరికి ఒక నల్లని కుక్క నాలుక చాపుకొని తోక ఊపుకుంటూ వచ్చింది. కాశీనాథ్ దాన్ని తరిమేసి తొలి నివేదనార్థం వంటకాలను మసీదుకు తీసుకెళ్ళాడు. శ్రీ బాబా మందహాసం చేస్తూ, నివేదన కోసం ఇక్కడి దాకా రావాలా? నేనే వచ్చానుగా నీ దగ్గరకు. ఆ నల్ల కుక్క నేనే అన్నారు. మరొకసారి కాశీనాథ్ నివేదనార్థం శ్రీ బాబా దగ్గరకు వస్తూ ఉండగా ఒక ముష్టివాడు ఎదురయ్యాడు. కాశీ అతనిని కసిరికొట్టి పంపివేసి వంటకాలతో మసీదు వెళ్ళాడు. ఈసారి శ్రీ సాయిబాబా కాశీని తీవ్రంగా మందలించారు. కుక్క రూపంలో వస్తే తట్టుకోలేకపోతున్నామని మనిషి రూపంలో వచ్చాను, అయినా కసిరికొట్టావు. ముష్టివాడిగా నేనే నిన్ను అడుక్కోవడానికి వస్తే నాకేమీ పెట్టలేదు సరికదా, తిట్టావు. ఇప్పుడేమో ఫకీర్ వేషంలో ఉన్న వీడికి నైవేద్యం పెట్టడానికి వచ్చావా? ఇంకెప్పుడు తెలుసుకుంటావు తత్వాన్ని అని. నిజానికి ఇంత చక్కటి సులభమైన బోధనను మరి ఏ గురువు చేయలేడు కదా. పిల్లిని నేనే అన్నారు బాబా. హంసరాజ్ అనే ఉబ్బస్ వ్యాధిగ్రస్తుడు వివిధ వైద్యాలతో విసిగిపోయి గుణం కనబడక శ్రీ బాబా మీద భారం వేసి షిరిడీ వచ్చి సకుటుంబంగా అక్కడే ఉండసాగాడు. శ్రీ సాయి దర్శనం చేసింది మొదలు అతని వ్యాధి క్రమక్రమంగా తగ్గటం ప్రారంభించింది. శ్రీ బాబా అతగాడికి పుల్ల పెరుగు అసలు తినకూడదని హెచ్చరించారు. జబ్బు తగ్గుతున్న కొద్దీ అతనికి పుల్ల పెరుగు మీదే కోరికగా ఉండేది. భార్య వారించినా వినకుండగా ఆమెను కసిరి ప్రతిరోజు పాలు తోడు పెట్టిస్తూనే ఉండేవాడు.
ఈ సంగతి బాబాకు ఏమాత్రం తెలియనీయలేదు. కానీ ప్రతిరోజు ఆ దంపతులు హారతికి వెళ్ళి వచ్చే లోపల ఒక పిల్లి వచ్చి ఆ పాలన్నీ త్రాగేసి వెళ్ళిపోతూ ఉండేది. దాంతో హంసరాజు కోరిక తీరని కోపంతో శ్రీ సాయి హారతికి కూడా వెళ్ళకుండగా ఇంట్లోనే పొంచి ఉండి ఆ పిల్లి పాలు త్రాగబోగానే ఒక కర్రని విసిరాడు. ఆ పిల్లి పారిపోయింది. పిల్లి వెళ్ళిన తర్వాత పెరుగు జాగ్రత్త పెట్టుకొని హంసరాజు మసీదులో హారతి దగ్గరకు వెళ్ళాడు. అతడు వెళ్ళగానే శ్రీ సాయి భక్తులను ఉద్దేశించి, ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రతిరోజు అతను దాన్ని తినకుండా నేనే కాపాడుతున్నాను. కానీ ఈవేళ వాడిని కాపాడదామని వెళితే నా మీద కర్ర విసిరాడు. నేను పిల్లిని అన్నారు. అది వినగానే హంసరాజు నేత్రాలు ఆర్ద్రాలయ్యాయి. ఇలా శ్రీ బాబా వివిధ విధాలుగా తన భక్తులకు సహకరిస్తూనే పరిరక్షించుకుంటూనే తిరిగి ఆ భక్తుల వలనే బాధలు పడవలసి వచ్చేది. అయినా అనుగ్రహైక విగ్రహులైన శ్రీ సాయి భక్తవాత్సల్యాన్ని వదల్లేదు. నా భక్తులను కాపాడటమే నా ఏకైక వ్యసనం అని ప్రకటించారు. సునకము బాబాయే, సూకరము బాబాయే, ముష్టివాడు బాబాయే, ఈ మార్జాలము బాబాయే. అందుకే అంటాం సర్వం సాయిమయమని. విన్నారు కదండి. రేపటి భాగంలో బాబా ఆబోతుగా ఎలా ఉన్నారో విందాం. షిరిడి సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.